హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చమత్కారం పంట. కబుర్లతో పంటలు పండుతాయా అండి? అలా పంటలు పండే పనైతే ఈ భూమి మీద ఎవ్వరు వ్యవసాయం చేసుకోరు. అందరూ కబుర్లతోనే కాలక్షేపం చేసేస్తారు. అలా కబుర్లతో కాలక్షేపం చేసే ఒక అతను ఎలా సక్రమమైన మార్గంలో వెళ్ళాడు అనేది ఈ కథలోని నీతి. ఆ కథ పేరే చమత్కారం పంట. అనగనగా ఒక ఊరిలో సుధాముడు అనేవాడు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడేమో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. రెండవ వాడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. మూడవ వాడు ఉన్నాడు కదా, అతను సుధీరుడు. అతను మాత్రం ఏ పని చేసేవాడు కాదు. అసలు తనకి పని అంటేనే ఇష్టం ఉండేది కాదు. వాడెంతో చమత్కారంగా మాట్లాడడానికి మాత్రం ఇష్టపడేవాడు. అన్నగారులు కూడా తమ్ముడు సుధీర్ మాటలకి ఎంతో ముచ్చటపడి వాడికి కావలసినవన్నీ కొనుక్కొని ఇచ్చేవారు. ఇలా ఉండగా సుధాముడికి పెద్ద జబ్బు చేసింది. ప్రాణం పోవలసిందే కానీ వైద్యుడి ధర్మమా అని చచ్చి బతికాడు. అప్పుడు కూడా సుధీరుడు ఇంటి విషయం పట్టించుకోకుండా స్నేహితులతో పిచ్చాపాటి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేశాడు. అప్పుడు సుధాముడికి కొడుకు గురించి బెంక పట్టుకుంది. ఆయన సుధీరుడిని పిలిచి, నాయనా, నేనిక ఎంతో కాలం బతకను. నాకు నీ గురించే బెంగగా ఉంది. నువ్వు కష్టపడి నీ కాళ్ల మీద నువ్వు నిలబడడం నేర్చుకో అన్నాడు. నా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు నాన్న. నన్ను అన్నయ్యలు ఆదరిస్తారు. వాళ్లకు నేనంటే చాలా ఇష్టం అన్నాడు సుధీరుడు. సుధాముడు నవ్వి, ఒకరి మీద ఆధారపడి బతకాలి అనుకోవడం ఏ మనిషికి మంచిది కాదు. అన్నయ్యలు నేనున్నంత కాలమే నిన్ను చూస్తారు. తర్వాత నీ దారి నువ్వు చూసుకోక తప్పదు. అప్పుడేం చేస్తావు చెప్పు అన్నాడు. అన్నయ్యలు పొమ్మంటే నేను బ్రతకలేనా? 4 కబుర్లు చెప్పి ఎవరినైనా బుట్టలో వేసుకోగలను. నేను కబుర్లతోనే బ్రతకగలను అన్నాడు సుధీరుడు ధైర్యంగా. నీ నమ్మకం మంచిదే, కానీ నాకు నమ్మకం పుట్టాలి కదా. కాబట్టి నువ్వు కొన్నాళ్ల పాటు చంద్రాపురం గ్రామం వెళ్ళి అక్కడ నీ కబుర్లతో డబ్బు సంపాదించుకురా. అప్పుడు నాకింక ఏ బెంగా ఉండదు అన్నాడు సుధాముడు. సరేనని సుధీరుడు చంద్రాపురం వెళ్ళాడు. అక్కడ తన మేనమామ ఇంట్లో మకం పెట్టాడు. మేనమామ సుధీరుడితో, నేను చాలా పేదవాణ్ణి. నీకు వారం రోజులు మాత్రం ఫ్రీగా తిండి పెడతాను. ఆ తర్వాత నీకు పెట్టే తిండికి నువ్వు డబ్బు ఇవ్వాల్సిందే అని చెప్పాడు. సుధీరుడు సరే అన్నాడు. సుధీరుడు ఆయనకి తన కబుర్లు చెప్పాలి అనుకున్నాడు. ఆయనకేమో తీరుబడి లేదని చెప్పేశాడు. ఆ ఇంట్లో అందరూ ఏదో పని చేసుకుంటూ ఉండడం వల్ల సుధీరుడికి కబుర్లు చెప్పేందుకు మనుషులే దొరకలేదు. విసిగిపోయి ఇల్లు వదిలేసి ఊరంతా తిరిగితే అక్కడ వాడి కబుర్లు వినడానికి ఒక్క మనిషి కూడా దొరకలేదు. ఎవరిని పలకరించినా ఏదో పనిలో ఉన్నానని వాళ్ళు. ప్రతి వాళ్ళు డబ్బు సంపాదన ధోరణిలో ఉండేవాళ్ళు. ఆ గ్రామవాసుల ధోరణికి బాగా ఒళ్ళు మండిన సుధీరుడు ఆ గ్రామ అధికారిని కలుసుకొని, మీ గ్రామంలో ప్రజలందరూ రోగంతో బాధపడుతున్నారు. వారందరికీ డబ్బు అనే రోగం పట్టుకుంది. కాసేపు కులాసాగా 4 కబుర్లు విందామనుకునేవారే లేరు. పిసినిగొట్టుతనం ఎక్కడైనా ఒక్కరిద్దరికి మాత్రమే ఉంటుంది, కానీ మీ గ్రామంలో అందరికీ ఉంది అని అన్నాడు. గ్రామాధికారి సుధీరుడి వంక తీవ్రంగా చూసి, మా గ్రామంలో పిసినుగొట్టులు లేరు. ఆ విషయం రుజువు చేస్తా, నాతో పద అన్నాడు. సుధీరుడు గ్రామాధికారిని అనుసరించి వెళ్ళి ఓ స్థలం చేరుకున్నాడు. ఆ స్థలం చుట్టూ గట్లు వేసున్నాయి. గ్రామాధికారి సుధీరుడికి ఆ స్థలం చూపించి, మా గ్రామం వాళ్ళు పిసినుగొట్లని అన్నావు కదా, మేమంతా కలిసి నీకు ఈ స్థలం దానం చేస్తున్నాం, తీసుకో అన్నాడు. ఈ స్థలాన్ని నేనేం చేసుకోను అన్నాడు సుధీరుడు. నీ బోటి వాళ్ళు ఎవరైనా వస్తే దానం ఇవ్వచ్చునని మా ఊరి వాళ్ళు ఇలా ఖాళీగా అట్టిపెట్టారు అన్నాడు గ్రామాధికారి. అది సరే, ఈ స్థలాన్ని నేనేం చేసుకోను అన్నాడు సుధీరుడు చిరాకుగా. మొదట్లో మా గ్రామస్తులంతా వారి వారి స్థలాల్లో కూర్చొని చమత్కారంగా కబుర్లు చెబుతుండేవారు. నీకు అలా కబుర్లు చెప్పాలనుంటే ఈ స్థలంలో కూర్చొని నువ్వు కూడా ఆ పని చెయ్యు అన్నాడు గ్రామాధికారి. కానీ ఈ గ్రామంలో కబుర్లు చెప్పుకునేందుకు నాకింకో మనిషి దొరకడు. ఆ పైన స్వయాన మా మేనమామ కూడా డబ్బు ఇవ్వకపోతే నాకు తిండి పెట్టనన్నాడు. మరి నాకు డబ్బెలా వస్తుంది అని అడిగాడు సుధీరుడు. మా వాళ్ళంతా స్వానుభవం మీద తెలుసుకున్నదేమంటే, చమత్కారంగా కబుర్లు చెబుతూ కూర్చుంటే పంటలు పండవు. అందరూ కష్టపడి పని చెయ్యాలి అన్నాడు గ్రామాధికారి.
ఇందులో వాళ్ళు తెలుసుకున్న కొత్త విషయం ఏముంది? ఏ అనుభవము లేకుండానే తెలుసుకోవచ్చు అన్నాడు సుధీరుడు. ఏమో, కష్టపడి పనిచేస్తున్నందుకు నువ్వు మా వాళ్ళందరినీ పిసినుగొట్లు అంటున్నావు. కష్టపడకుండా చమత్కారం కబుర్లతో పంటలు పండించే ఉపాయం నీకేమైనా తెలుసునేమోనని ఈ స్థలం నీకిస్తున్నాను. తనను వేళాకోళం చేసిన వాళ్ళ నుంచి అలాంటివి తెలుసుకునే అవకాశం ఉంటుందనే మా గ్రామస్తులు కొన్ని స్థలాలు ఖాళీగా ఉంచారు అన్నాడు గ్రామాధికారి. సుధీరుడికి కనువిప్పయింది. వాడు గ్రామాధికారికి పాదాభివందనం చేసి క్షమించమని అడిగాడు. అక్కడి నుంచి తిన్నగా తన ఊరు వెళ్ళి, నాన్నా, చంద్రపురంలో నాకు జ్ఞానోదయమైంది. కబుర్లతో కాలక్షేపం చెయ్యాలన్న నా ఆలోచన మాని ఇక నుండి కష్టపడి సంపాదిస్తాను అన్నాడు తండ్రితో. సుధాముడెంతో సంతోషించి కొడుక్కి వ్యవసాయంలోనూ వ్యాపారంలోనూ ఎన్నో చిట్కాలు చెప్పాడు. సుధీరుడు కొద్ది కాలంలోనే 2 రంగాలలోనూ రాణించి తాను సమర్థుణ్ణి అనిపించుకున్నాడు. ఇదేనండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను.